ఐపీఎల్ 18వ సీజన్లో అభిషేక్ శర్మ టాక్ ఆఫ్ సీజన్ అయిపోయాడు. మొన్నటి వరకు వరుస వైఫల్యాలతో అసలు టీంలో ఎందుకున్నాడని విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్ ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో అందరికీ సమాధానం ఇచ్చేశాడు. తను సన్ రైజర్స్ ఎందుకు రిటైన్ చేసుకుందో ఒక్క సెంచరీతో అందరికీ క్లారిటీ ఇచ్చేశాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో అభిషేక్ శర్మ వీర విహారం చేశాడు. పరుగుల సునామీ సృష్టించాడు. సెంచరీతో కదం తొక్కాడు. ఆది నుంచి ధాటిగా బ్యాటింగ్ చేస్తూ పంజాబ్ బౌలర్లను ఉతికారేశాడు. బౌలర్ ఎవరైనా ఎలాంటి బాల్ వేసినా రిజల్ట్ మాత్రం బౌండరీనే. ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్ లో 10 సిక్స్లు 14 ఫోర్లు ఉన్నాయంటే ఏ రేంజ్ లో చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. తాజాగా అభిషేక్ శర్మపై అతని మెంటార్ టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అద్భుతంగా ఆడాడని కొనియాడాడు. సెంచరీ ముంగట సింగిల్స్ తీస్తూ అతను చూపించిన మెచ్యూరిటీని తట్టుకోలేకపోతున్నానని ట్వీట్ చేశాడు. అభిషేక్ సెంచరీకి దగ్గరైన సమయంలో 98 పరుగుల వద్ద 99 పరుగుల వద్ద సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్ని యువి ప్రస్తావిస్తూ ఇంత పరిణితి ఎప్పుడొచ్చింది అంటూ కామెంట్ చేశాడు. శర్మ గారి కొడుకు 98 వద్ద సింగిల్, 99 వద్ద సింగిల్, ఇంత పరిణితి ఎప్పుడు వచ్చింది? చాలా బాగా ఆడాడు అభిషేక్. సన్ రైజర్స్ ఓపెనర్లు ఇలా ఆడడం చూస్తుంటే చాలా బాగుంది అంటూ యువి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం యువరాజ్ ట్వీట్ వైరల్ గా మారింది. అభిషేక్ బ్యాట్ కు దూకుడెక్కువ. బౌండరీలు కొట్టేందుకు ఇష్టపడినంతగా సింగిల్స్ తీయడానికి ఇష్టపడడు. 90లోకి వెళ్లగానే ఓ 4-6 కొట్టి 2-3 బంతుల్లోనే సెంచరీ చేయాలని చూస్తాడు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం సెంచరీ ముంగిట సింగిల్స్ తీశాడు. ఆరెంజ్ ఆర్మీకి తనదైన గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడో తెలియదు కానీ కాస్త సంయమనం ప్రదర్శించాడు. మొత్తానికైతే అభిషేక్ శర్మ సెంచరీ ముంగిట 2 సింగిల్స్ తీసిన తన గురువైన యువరాజ్ ను ఆశ్చర్యపరిచాడు. అభిషేక్ శర్మ విధ్వంసంపై ఎక్స్ వేదికగా స్పందించిన యువి మెరుగైన ప్రదర్శన చేసిన ట్రావిస్ హెడ్, శ్రేయస్ అయ్యర్లను కూడా అభినందించాడు. ఈ మ్యాచ్ అనంతరం తన సెంచరీ క్రెడిట్ ను అభిషేక్ శర్మ, యువరాజ్ సింగ్ తో పాటు ప్యాట్ కమిన్స్, సన్ రైజర్స్ మేనేజ్మెంట్ కు ఇచ్చాడు. యువికి ధన్యవాదాలు కూడా తెలిపాడు. టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ తనకు అండగా నిలిచారన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ లో గొప్ప వాతావరణం ఉందన్నాడు. వికెట్ పై కొంచెం బౌన్స్ ఉండడంతో ఈజీగా ఆడేలా కొన్ని కొత్త షాట్లను కొట్టే ప్రయత్నం చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక తల్లిదండ్రుల సమక్షంలో సెంచరీ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.